లోకేష్ ఒక విజన్ అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పిచ్చటూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 43 కేజీల కేక్ ని కట్ చేసి అన్నదానం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ చిన్న వయసులోని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నాడని అన్నారు. అదేవిధంగా దేశ విదేశాలు తిరిగి పలు కంపెనీ సంస్థలతో భేటీ అయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త పరిశ్రమ తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నాడని తెలిపారు. ఇలాంటి యువ నాయకుడు ఆయురారోగ్యాలతో ఉంటూ 100 ఏళ్ల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి ఇంకా ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్ర ప్రజలకు నిత్యం సేవలందించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈలం గోవారెడ్డి, వాసు, సుమజిలి మరియు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలను కూడా తిరిగి కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పత్రం అందించడానికి అన్ని వర్గాలు వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంలో అలాగే ఏదైతే చెప్పారో విద్యార్థులకు కానీ యువకులకు కానీ అక్కడిలకు కానీ వివిధ పథకాలు అన్నీ కూడా సంపూర్ణం జరగాలంటే ఆశించిన మేరకు అభివృద్ధి జరగాలంటే భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం ఒక పథకం ప్రకారం ముందుకెళ్ళాలంటే ఎవరు ముఖ్యమంత్రులు వెంకటేష్ గారు ఈరోజు మన రాష్ట్రం వేరే రాష్ట్రం కాకుండా ప్రపంచ దేశం తిరిగి వనరులు సేకరించి కొత్త రూపాయలు తీసుకొచ్చి ఇండస్ట్రీలు నిర్మాణం చేసి తద్వారా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి పర్యటన ఈరోజు సంబంధించి 7 మండలాలకు కూడా ఘనంగా వారికి జన్మదిన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అనేక పథకాల గురించి పేదవారికి, బలిహీన వారికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి భవిష్యత్తులో వచ్చేసారి కూడా సేమ్ అవ్వాలా గౌరవ ముఖ్యమంత్రి లోకేష్ గారికి అనేక వెంకటేశ్వర ఆశిస్తూ మనస్ఫూర్తి చేసుకుంటూ కొంచెం మాట్లాడండి. సార్ ఎలా ఆయన కూడా కట్ చేయండి.